నాటేసే మిషన్లో డేటు నిన్న మనం ఒక 6 షీట్ల వరకు నాకు ట్రైల్ వేసాం కదా. ఇవాళ ఒక 2-3 ఎకరాల వరకు నాటేద్దామని చెప్పి చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకో నిన్న ఇక్కడ బండి పెట్టేసి వెళ్ళిపోయాం. స్టార్ట్ చేయాలంటే ఒకటి ఇది ఉంది కదా, ఇది ఆన్ చేసుకోవాలి, చౌక ఆన్ చేసుకోవాలి, ఆడున్న లివర్ గుంజు, ఎక్సలేటర్ ఇచ్చుకో చేయికి. రివర్స్ ఉంటుంది చూడు ఇడా, అది కాదు ఇది రివర్స్ కింద లాస్ట్లో. ఇప్పుడు గేర్ అయ్యి క్లచ్ అయ్యి అంతే. అది వదిలేరా అయ్యి, వదిలే చిన్నగా వస్తుంది అంతే. రాని ఏం కాదు అవతల పట్టుకో. మనం నిన్న 1 లీటర్ పెట్రోల్ పోసి నడిపాం కదా. ఇలా మళ్ళీ 1 ఎకరం దాకా వేద్దామని చెప్పి 2 లీటర్ల పెట్రోల్ తెచ్చాము. ఇది నార్మల్గా ఎకరానికి 2 లీటర్ల పెట్రోల్ తాగుతుందని చెప్పారు. మనం ఇంకా ఎకరం వేయలేదు కాబట్టి మనకి ఎంత పడుతుందో తెలియదు. ముందైతే మనం 2 లీటర్ పెట్రోల్ పోసి ఎంతవరకు వేద్దాము అనేది ఇలా చూద్దాం. మాకు కూడా కొత్త కదా అని చెప్పి మేము కూడా కొద్దిగా తక్కువ పోసుకొని నడుపుకుంటూ అయిపోతుంది, మనం వేయగలమా లేదా అనేది చూద్దామని చెప్పి ఈ బండి తీసుకొని వచ్చాము. ఇది కోవోటో బండి కాబట్టి మైలేజ్ మంచిగానే ఇస్తుందని చెప్పారు. చూడాలి మనం ఎలా వేస్తుంది అనేది. ఇంకా బండి చిన్నగా నడుపుకుంటూ ఇంకా నార్మట్ దగ్గరికి బండిని తీసుకొని వచ్చాము. ఎందుకంటే షీట్లు వేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే షీట్లో కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి బరువు అనిపిస్తాయి అని చెప్పి ఇంకా నార్మట్ దగ్గరికి తీసుకొని వచ్చాము. ఇంకా చూడండి, పక్కనే ఇంతకుముందు నారు పోసాం మేము 6 ఎకరాల దాకా. ఇక్కడ మనం వేద్దాం అనుకుంది 5 ఎకరాల దాకా. నిన్న మనం దగ్గర 6 ఎకరం దాకా వేసాం కదా, అది సరిపోదు అని చెప్పేసి మళ్ళీ వేరే షీట్లు వీకేసి అది కొద్దిగా పల్చగా ఉండేటట్టు కొద్దిగా ఆరబెడుతున్నాము. ఆరబెడితే మనకు కొద్దిగా మోసుకుంటానికి ఈజీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇద్దరు కష్టపడుతుంటా అంటే చూడలేక నేను కూడా దిగేసి కొన్ని షీట్లు తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఏం రావట్లేదు, ఎందుకంటే మా వాళ్ళు పోసేటప్పుడు కొద్దిగా నేను లేను. మా వాళ్ళు కొద్దిగా మట్టి ఎక్కువ పోసేసరికి అవి కొద్దిగా షీట్లు మందం అయిపోయినాయి. మందం అయిపోవటం వల్ల కొద్దిగా మలవటానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ అది షీట్ అనేది స్ట్రైట్గా రాకపోయేసరికి మళ్ళీ మేము చాక్ తీసుకొని చాక్తో కోసినాము. కోస్తే కొద్దిగా పర్లేదు, ఈజీగానే వచ్చినట్టు అనిపించినాయి. కొన్ని తీసేసాము, సర్లే అని షీట్లు పెట్టుకొని స్టార్ట్ చేసాము. లేదు మంచి షీట్ అది అసలుకి అది అరే షీట్ పట్టుకోరా వంశ, అది పట్టు మంచి పెద్దది. ఇదే వీడియో తీస్తాను. ముక్క దీంట్లో అది ఆ మొక్క తెంపు చాలు. మనోడు స్టార్ట్ చేసి ఒక వరుస వేసాడు. మనోడు ఎట్లా తీయాలి ఇప్పుడు? ఆడుకుంటానే వంశీ. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తీయాలో. ఇది బాగుంది డాడీ, ఇది బాగుంది డాడీ. ఇప్పుడు తీసింది మందం తక్కువ కూడా ఉంది. ఇది ఇంకో ఇట్లా అన్నీ ఇట్లా కూరితే బాగానే ఉండు, కానీ మనం ఫస్ట్ ఇక నేను కూడా వాళ్ళతో పాటు కలిసి ఒక 2 షీట్లు మోసుకొని ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళాను.
వెళ్ళినాం కానీ కొద్దిగా షీట్లు చిన్నగా అయిపోయేసరికి పక్కన వేసిన సాలు నాట్లు అనేది అవుపడట్లేదు. కొద్దిగా నారు కొద్దిగా పెరగాలి. మనం నాటేసే ముందు రోజు కొద్దిగా యూరియా జల్లుకుంటే పెరుగుతుంది అనుకున్నాం. ఇంకా మనం ఆ ఒక్క మడి వేసేసరికి చిన్నగా లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం కూడా ఛాన్స్ సేపు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ కురిసేసరికి దెబ్బకి మళ్ళీ నిండిపోయాయి ఫ్రెండ్స్. దానివల్ల కొద్దిగా నాట అనేది ఇలా వేయటం ఆపేసాము. అంతలోపు ఇంటి వెనకాల మనకు 6 ఎకరాలు ఉందని చెప్పి ఇంటికి వచ్చి ట్రాక్టర్ వీల్స్ ఎక్కించుకొని మనం జిలుగులు వేసినాయి అని చెప్పి దున్నేసాము. అంతలోపు కొద్దిగా వర్షం కూడా తగ్గింది. బాయ్ ఫ్రెండ్స్.